గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్లో మనము సిఎస్ఎస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ సిఎస్ఎస్లో మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ పేరు వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీకి మనకి త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఒకటి 2D ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ 3D ట్రాన్స్ఫర్మేషన్. అంటే నథింగ్ బట్ ఈ కాన్సెప్ట్ ఎందుకు వాడతామంటే మనము యానిమేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం యానిమేషన్ చూస్తుంటాం కదా. 2D అని 3D అని యానిమేషన్స్ ఉంటాయి జనరల్గా మనకి 2D 3D యానిమేషన్స్. అంటే వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ అంటే సింపుల్గా చెప్పాలంటే చేంజింగ్ ద షేప్ ఆఫ్ ద ఎలిమెంట్. మన భాషలో ఇక్కడ సిఎస్ఎస్ పరంగా చెప్పాలంటే మనకు ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంది. మీరు ఒక బాక్స్ క్రియేట్ చేశారు, లేకపోతే ఒక సర్కిల్ క్రియేట్ చేశారు. దాని యొక్క షేప్ని మీరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. షేప్ని చేంజ్ చేయటమా, లేకపోతే పొజిషన్ చేంజ్ చేయటం, దాన్ని రొటేట్ చేద్దాం అనుకుంటున్నారా, 360 డిగ్రీస్లో రొటేట్ చేయటం, లేకపోతే దాన్ని ఫ్లిప్ చేయటం. తెలుసు కదా ఫ్లిప్పింగ్ అంటే, అంటే ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి అలా ఫ్లిప్ చేయటం. సో ఇటువంటి ఎఫెక్ట్స్ని మనం సిఎస్ఎస్లో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ, దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. 2D ట్రాన్స్ఫార్మ్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, అలానే 3D ట్రాన్స్ఫార్మ్లో కూడా కొన్ని మెథడ్స్ మనకు ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ మనం 2D డిస్కస్ చేద్దాం, తర్వాత 3D. అంటే 2D కనుక అర్థమైతే 3D కూడా అర్థమైపోయినట్టే. నథింగ్ బట్ 2D అని అంటే 2 డైమెన్షనల్ అండి. అంటే ఇక్కడ మీకు చెప్పాలంటే 2Dలో మీకు ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ వస్తాయి. ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఉంటాయి. మనకి ఎక్స్ యాక్సెస్ తెలుసు కదా, వై యాక్సెస్ తెలుసు. ఎక్స్ యాక్సెస్ మనకి హారిజాంటల్గా ఉంటుంది, వై యాక్సెస్ మనకి వర్టికల్గా ఉంటుంది. సో అలానే ఇప్పుడు 3D అంటే ఏమొస్తుంది, ఆబ్వియస్గా మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు. ఏముండొచ్చు అక్కడ, ఎక్స్ కామా వై కామా జెడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. జెడ్ యాక్సెస్ మనం చూడగలుగుతామా? జెడ్ యాక్సెస్ కనిపిస్తుందా? జెడ్ యాక్సెస్ కనిపించదు. అందుకే మనం దాన్ని రొటేట్ చేసినప్పుడు జెడ్ యాక్సెస్ కనిపిస్తుంది. ఎక్స్ అండ్ వై మాత్రమే మనం చూడగలుగుతాం దేన్నైనా. జెడ్ యాక్సెస్ ఎప్పుడు కూడా మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్క్వేర్ పార్టికల్ తీసుకుంటే, ఏదైనా ఒక పార్టికల్ తీసుకుంటే జెడ్ యాక్సెస్ మనం చూడాలి అంటే దాన్ని ఖచ్చితంగా మనం రొటేట్ చేయాల్సిందే. అంటే అది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ, మనకి మనం ఫ్రంట్లో నుంచొని ఉన్నాం అనుకోండి, ఆ మన కనిపించే ఫేస్ అనేది వర్టికల్ అండ్ హారిజాంటల్. హారిజాంటల్గా చూస్తాము, వర్టికల్గా చూస్తాం. అదే మనకి జెడ్ యాక్సెస్ కనిపించాలంటే నథింగ్ బట్ దట్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ అస్. మన బ్యాక్ సైడే జెడ్ యాక్సెస్. రైట్. సో అది మనం చూడలేం. సో అందుకని మనం దాన్ని రొటేట్ చేస్తాం. సో ఎలా రొటేట్ చేస్తాం ఏంటి, సో ఇందులో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ని ఉపయోగించి ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు నేను 3 ప్రాపర్టీస్ చెప్పాలి. ఏంటి అది? ఒకటి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ, ఇంకొకటి వచ్చేసి ట్రాన్సిషన్. ఇది రేపు డిస్కస్ చేద్దాం, మనకి ఈరోజు ఇది అయిపోవాలి. సో ట్రాన్సిషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఇంకొక ప్రాపర్టీ యానిమేషన్ అనమాట. ఈ 3 ప్రాపర్టీస్ని ఉపయోగించి సిఎస్ఎస్లో మనం వెరీ గుడ్ యానిమేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. చాలా మంచి యానిమేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. మూడు అంటే కాంబినేషన్గా వాడచ్చు, లేకపోతే రెండు కలిపి వాడచ్చు, మూడు కలిపి వాడచ్చు, లేకపోతే ఒకటే వాడచ్చు. సో అలా 3 ప్రాపర్టీస్ సిఎస్ఎస్లో మనకి, ఈ మూడు కూడా యానిమేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం సిఎస్ఎస్లో వాడతాం. అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ మనం ట్రాన్స్ఫార్మ్ చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఒకటి 2D, ఇంకోటి 3D. 2D అంటే ఎక్స్ వై యాక్సెస్, వై యాక్సెస్. 3D అంటే ఎక్స్ వై జెడ్ యాక్సెస్. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద 2D ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ సింపుల్గా ఏంటంటే చేంజింగ్ షేప్ ఆఫ్ ద ఎలిమెంట్. చేంజింగ్ ఇలా రాస్తున్నాను, చేంజింగ్ ద షేప్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్. పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ యొక్క షేప్ని కానీ, అంటే అది ఎలా అనేది మీకు అర్థమవుతుంది, వెయిట్ చేయండి. సో రాసేటప్పుడు సో యూ విల్ గెట్ ఈజీలీ. అండ్ పొజిషన్ కూడా, ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ నేను ఇంకొక పొజిషన్కి మూవ్ చేయాలి. సో ఎలా మూవ్ చేస్తాం? సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్. సో అది ఎలా మూవ్ చేస్తావు? ఎక్స్ యాక్సెస్లో మూవ్ చేస్తావా, వై యాక్సెస్లో మూవ్ చేస్తావా, లేకపోతే జెడ్ యాక్సెస్లో మూవ్ చేస్తావా? సో ఆ పొజిషన్ కూడా నువ్వు ఏ యాక్సెస్లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు రొటేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎక్స్ యాక్సెస్లో రొటేట్ చేస్తావా, వై యాక్సెస్లో రొటేట్ చేస్తావా, జెడ్ యాక్సెస్లో రొటేట్ చేస్తావా? సో ఇవి కాన్సెప్ట్. ఇవన్నీ కూడా మనకి యానిమేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసమే. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్ ఎలా అప్లై చేస్తామంటే ఇలా ట్రాన్స్ఫార్మ్. సో మనం మామూలుగా ప్రాపర్టీ, ఇప్పుడు కలర్ అని ఎలా రాస్తాం సిఎస్ఎస్లో?
కలర్ కోలన్ రెడ్ అని ఇలా రాస్తాం, అయిపోయింది. సో ఇది వాల్యూ. కానీ ఈ ట్రాన్స్ఫార్మ్ అనే దానికి మనకి ఒక కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటివి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ట్రాన్స్లేట్. సో నెక్స్ట్ వచ్చేసి రొటేట్, ROTATE, రొటేట్ అనేది మెథడ్. నెక్స్ట్ స్కేల్ ఎక్స్, స్కేల్ వై. అన్ని మెథడ్స్ మనం ప్రాక్టికల్గా చూద్దాం సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్కేల్ ఎక్స్, స్కేల్ వై, అండ్ ఇంకోటి స్కేల్ కూడా ఉంటుంది. జస్ట్ స్కేల్ కూడా ఉంటుంది మనకి. స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్. అలానే స్క్యూ, SKUW, స్క్యూ ఎక్స్, స్క్యూ వై, స్క్యూ. ఇలా మనకి రైట్, జస్ట్ స్క్యూ. అలానే ఫైనల్గా మనకి మ్యాట్రిక్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. మ్యాట్రిక్స్ మెథడ్ ఏంటంటే ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అన్నమాట. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మనం మ్యాట్రిక్స్ మెథడ్లో డిఫైన్ చేయొచ్చు. అంటే ఒక్కోసారి నేను మల్టిపుల్ రొటేట్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి. సో అటువంటప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఈ మ్యాట్రిక్స్ మెథడ్ను ఉపయోగించి మనం ఇవన్నీ మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇవి మనకు ఉన్నటువంటి మెథడ్స్. అంటే ఈ మెథడ్స్లో చేసే ఎటువంటి పని మొత్తాన్ని ఈ ఒక మెథడ్తో కూడా మనం చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ మెథడ్స్. ఏ మెథడ్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం, వన్ బై వన్ చూద్దాము. సో అల్టిమేట్గా సిఎస్ఎస్ని బై హార్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. నాకు ఇలా కావాలి, దానికి ఏం ప్రాపర్టీ ఉంది, ఇలా ఆలోచించండి. సిఎస్ఎస్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరు బై హార్ట్ చేస్తే ఏ ప్రాపర్టీ ఎక్కడ వాడాలో తెలియకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా మీకు ఒక పర్ఫెక్షన్ కావాలి సిఎస్ఎస్ అంటే. సిఎస్ఎస్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఎలా నేర్చుకోవాలి అంటే ఇలా, నాకు ఇలా కావాలి, దానికి ప్రాపర్టీ ఏంటి, నాకు అలా కావాలి, దానికి ప్రాపర్టీ ఏంటి, ఇలా చేయాలి, దానికి ఏం చేయాలి, సో ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇలా ఆలోచిస్తే సిఎస్ఎస్ మాత్రం డెఫినెట్గా చాలా ఈజీ అవుతుంది. సో మీరు కూడా అలా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం. న్యూ ఫైల్. సో HTML ఫైల్ ఇది. సో లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ transforms.html. సేవ్ ద ఫైల్ ఎనీవేర్ ఇన్ యువర్ సిస్టమ్. రైట్. ఇది. సో ఇక్కడ నేను ఒక బాక్స్ క్రియేట్ చేస్తాను. సో లెట్ మీ క్రియేట్ వన్ బాక్స్ క్రియేట్ చేసి బాక్స్ మీద మనం ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని ప్లే చేద్దాం. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో రైట్ నౌ ఇందులో అయితే మనకి ఏమీ లేదు. సో ఇక్కడ ఒక డివ్, లెట్ మీ టేక్ ఎ డివ్ సెక్షన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను డివ్ తీసుకుంటున్నాను. div class is equal to, I'm taking something called container or box. Whatever the name you want, you can take for the class. Let me come here, container. So let us set some height, width, and border. Height. So I'm taking 200 pixels height as well as width also 200 pixels, and some border I am taking border 2 pixel solid red border. Yeah. So run this file. Let me go to the file, open in default viewer. So run this file, and this is the box that you are getting. So you want to increase the size of the border, you can increase the size of the border also, no problem. Just I'm taking 12 pixel border size, or this is the box. We are able to see very clear box that is like this. దీనికి కొంత మార్జిన్ కూడా ఇస్తానంటే ఇవ్వండి. మార్జిన్ ఈజ్ దెర్ ఇస్ నో, జస్ట్ మనం ఎలిమెంట్ని మూవ్ చేయటమే. అంటే అది రైట్ సైడ్, సారీ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది. సో జస్ట్ ఐ వాంట్ మూవ్ దిస్ టు లిటిల్ డౌన్. ఒక 100 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి, చూడండి. సో ఆ కార్నర్లో నుంచి బాక్స్ అనేది కొంచెం బయటకు వచ్చింది. సో ఎందుకంటే మనకి యానిమేషన్ చేసినప్పుడు అది క్లియర్గా తెలియటం కోసం. ఓకే, రైట్. ఇప్పుడు బై డిఫాల్ట్ ఎలిమెంట్ ఎక్కడుందో చూసారా? బై డిఫాల్ట్ ఎలిమెంట్ ఎక్కడుంది? ఈ మార్జిన్ తీసేసేయండి. దిస్ ఇస్ ద డిఫాల్ట్ పొజిషన్. ప్రతి ఎలిమెంట్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది కూడా టాప్లో ఉంది. బై డిఫాల్ట్గా అది నేచర్ ఆఫ్ ద HTML అనమాట అది. రైట్. ఇప్పుడు ఆ ఎలిమెంట్ని నేను అక్కడి నుంచి కొంచెం మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి చూద్దాం. సో ఆ ప్రాపర్టీ ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ పేరు ట్రాన్స్ఫార్మ్. దీనికి ఒక మెథడ్, మనకి ఆ మెథడ్ ఏంటి? ట్రాన్స్లేట్ అనే మెథడ్. ఈ ట్రాన్స్లేట్ మెథడ్లో రెండు వాల్యూస్ ఉంటాయి. ఏంటి ఆ రెండు వాల్యూస్? X యాక్సెస్ అండ్ Y యాక్సెస్. దీంట్లో మనకి టూ వాల్యూస్ ఉంటాయి, ఎక్స్ కామా వై అని. అన్నిట్లో ఇప్పుడు రొటేట్ అయినా అంతే, రొటేట్ ఎక్స్, రొటేట్ వై. సో ప్రతి దాంట్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్లేట్ ఎక్స్ అండ్ ఎక్స్ వాల్యూ హార్జెంటల్, వై వాల్యూ
వర్టికల్గా రిప్రజెంట్ చేస్తుంది. వై వాల్యూ ఫర్ వర్టికల్, ఎక్స్ వాల్యూ ఫర్ హారిజాంటల్. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను జస్ట్ ఎక్స్ వాల్యూని మాత్రమే ఇస్తున్నా ఇక్కడ. ఎక్స్ వాల్యూ వచ్చేసి నేను ఒక 300 ఇచ్చేసి నేను ఇక్కడ జీరో రాస్తున్నా. వై వాల్యూ జీరో. సో ఇప్పుడు ఏమవ్వచ్చు అంటారు? జస్ట్ ఇలా మాత్రమే రాస్తే, సారీ, ఇక్కడ మనం పిక్సెల్స్ కూడా ఇవ్వాలి. పిక్సెల్స్ కూడా ఇవ్వండి. పర్సంటేజ్ ఇచ్చినా పర్లేదు, పిక్సెల్స్ ఇచ్చినా పర్లేదు. సో మీరు ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. సో వైలో జీరో అండ్ ఎక్స్లో మాత్రం 300 పిక్సెల్స్ ఇచ్చింది. జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఎలిమెంట్ అక్కడి నుంచి మీకు కొంత పొజిషన్ మూవ్ అయ్యింది. ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి అయితే మూవ్ అయిపోయింది. అంటే ఎక్స్ యాక్సిస్ అంటే హారిజెంటల్గా మూవ్ అయింది. లేదు, మీరు ఈ వాల్యూని జీరో పెట్టేసి నార్మల్గా రిఫ్రెష్ చేస్తే ఇది యాక్చువల్ పొజిషన్. రైట్. ఇప్పుడు దీన్ని కనుక మీరు 300 చేసినట్లయితే ఏమవుతుంది? సో ఆబ్వియస్గా మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎలా మూవ్ అయింది. సో ఈ వాల్యూ పెడితే ఏమవుతుంది, ఆ వాల్యూ పెడితే ఏమవుతుంది. సో ఇలా మూవ్ అయింది. ఓకే. సో ఇది వర్టికల్ డైరెక్షన్. ఇప్పుడు మూవ్ అయింది వర్టికల్. సో ఇప్పుడు దీనికి నేను ఆ, ఓకే, జీరో పెట్టాను. రైట్. ఇది యాక్చువల్గా దీనికి జస్ట్ నేను ఒక నెగిటివ్ వాల్యూ ఇస్తున్నా. నెగిటివ్ వాల్యూ ఒక ఎంత ఇద్దాం, ఒక 80 ఇస్తున్నా. నెగిటివ్ వాల్యూ ఒక 80 ఇచ్చాను. నెగిటివ్ వాల్యూ అది కూడా ఏ వాల్యూ ఇచ్చాను? వర్టికల్ వాల్యూ నెగిటివ్ ఇచ్చాను. ఇప్పుడు యాక్చువల్ పొజిషన్ ఇది కదా. ఎప్పుడైతే నేను రిఫ్రెష్ చేస్తానో ఎలిమెంట్ అనేది కొంచెం పైకి వెళ్ళింది, చూసారా? సో అలా అంటే పాజిటివ్ వాల్యూ ఇస్తే ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ ఇస్తే ఏమవుతుంది. ఇప్పుడు నేను రెండు ఇచ్చాను అనుకోండి, ఇది కూడా -18, అది కూడా -18. అప్పుడు ఏమవుతుందో తెలుసా? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ లెట్ మీ రిమూవ్ దిస్. ఇది రిమూవ్ చేసి చెప్తాను. అబ్జర్వేషనే. సిఎస్ఎస్ అంటే ఎంత బాగా అబ్జర్వ్ చేయగలిగితే అంత బాగా మనకి సబ్జెక్ట్ అర్థం వస్తుంది. సో ఇది యాక్చువల్ పొజిషన్ కదా. ఇప్పుడు దీనికి +80 ఇవ్వండి. దానికి +80, దీనికి +80, లేకపోతే 100 + 100 ఎంతైనా పర్లేదు. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది చూస్తే డయాగ్నల్గా మూవ్ అయింది, చూసారా? రెండు ఇవ్వటం వల్ల డయాగ్నల్గా వచ్చింది. సో అదే ఓన్లీ వన్ వాల్యూ ఇస్తే ఇది హారిజాంటల్, వర్టికల్గా వెళ్తుంది. రెండు ఇచ్చాను, డయాగ్నల్గా మూవ్ అయింది ఎలిమెంట్. అలానే ఈ రెండింటిని మైనస్ మైనస్ సెట్ చేస్తే అదే విధంగా డయాగ్నల్గా టాప్కి వెళ్ళిపోతుంది. మైనస్ అప్, చూసారా? డయాగ్నల్గా మనకు అలా వెళ్తుంది. డయాగ్నల్ మూవింగ్. సో హారిజాంటల్ మూవింగ్ అండ్ వర్టికల్ మూవింగ్. అది కూడా ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూ ఇస్తే ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ ఇస్తే ఏమవుతుంది అనేది మనం బాగా చెక్ చేయాలి. ఓకే, ఇది. సో ఇప్పుడు ఈ ఈ వాల్యూ ఏంటిది? ట్రాన్స్లేట్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడు దీన్ని ఎలా కూడా రాయొచ్చండి. మీరు రెండు కలిపి తీసుకుంటే ఇలా, నాకు ఓన్లీ ఎక్స్ యాక్సెస్ఏ కావాలంటే అప్పుడు ఏం చేయొచ్చు? మీరు రెండు రకాలుగా రాయొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఎక్సెస్ఏ కావాలంటే మీకు 200 పిక్సెల్స్ అని ఇలా రాయొచ్చు. ఒక వాల్యూనే ఇచ్చారు. ఇప్పుడు ఒక వాల్యూనే ఇస్తే ఏమవుతుంది? అది ఎక్స్లోనే మూవ్ అయింది. రెండో వాల్యూ ఇవ్వలేదు మీరు, ఎక్స్లోనే మూవ్ అయింది. అలా కాకుండా మీరు ఇలా కూడా ఇవ్వచ్చు, ట్రాన్స్లేట్ ఎక్స్ అని రాయండి. సో ఓన్లీ ఇది మనకి ఎక్స్లోనే ఉంది. ఇప్పుడు దీన్ని మీరు ట్రాన్స్లేట్ వై అన్నారు అనుకోండి, ఓన్లీ మనకి వైలో మూవ్ అవుతుంది. అంటే ఇలా కూడా రాయొచ్చు ఈ ప్రాపర్టీని. సో ట్రాన్స్లేట్, ఇక్కడ చూడండి. సో దీన్ని మనము ఇలా కూడా రాయొచ్చు. ట్రాన్స్లేట్ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఇలా రాయొచ్చు. సమ్ వాల్యూ ఇన్ పిక్సెల్స్ ఆర్ పర్సంటేజ్. అలానే మనకి ట్రాన్స్లేట్ వై అంటే ఓన్లీ వై డైరెక్షన్లో. ఇప్పుడు అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ అంటే వీఆర్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎలిమెంట్ను ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మూవ్ చేస్తున్నాం, లేకపోతే వీఆర్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ ద ఎలిమెంట్ అన్నానా. సో అది కూడా మనం చూద్దాం. షేప్ ఆఫ్ ద ఎలిమెంట్ని ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ రండి. ఇప్పుడు ఈ మెథడ్ అయిపోయింది. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ అనే మెథడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అంటే రొటేట్. రొటేట్ అనేదాన్ని అసలు ఒక ఎలిమెంట్ని రొటేట్ ఎలా చేస్తాం నార్మల్గా. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, ఎలిమెంట్ ఎక్కడ ఉంది. దిస్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ ఎలిమెంట్. ఎలిమెంట్ని మనము 360 డిగ్రీస్లో రొటేట్ చేస్తాం. రొటేషన్ ఎప్పుడు కూడా మనకి డిగ్రీస్లో ఉంటుంది. 360 డిగ్రీస్, 90 డిగ్రీ రొటేట్, 50 డిగ్రీస్ రొటేట్, 10 డిగ్రీస్ రొటేట్, ఇలా రొటేషన్లో ఉంటుంది. పిక్సెల్స్లో ఉండదండి. రొటేషన్ ఎప్పుడు కూడా డిగ్రీలో ఉంటుంది, డిగ్రీస్లో ఉంటుంది. సో పొజిషన్ మూవ్ చేయటం అయితే ఓకే, దట్ ఈస్ ఇన్ ద పిక్సెల్స్. బట్ ఇది వచ్చేసి మనకి రైట్, ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్ ద డిగ్రీస్లో ఉంటుంది. రొటేట్ అనేది ఎప్పుడు కూడా మనము డిగ్రీస్లో ప్రొవైడ్ చేయాలి. డిఈజీ, డిగ్రీస్ అండ్ సమ్ వాల్యూ. ఇక్కడ 0 డిగ్రీనా, లేకపోతే 360 డిగ్రీనా, 80 డిగ్రీనా, 90 డిగ్రీనా, 270నా, లైక్ దిస్. ఒకసారి ఇక్కడ రండి. ఇప్పుడు రొటేట్ మెథడ్ అప్లై చేద్దాం. యాక్చువల్ ఎలిమెంట్ ఏది, ఇది కదా. ఒకసారి నేను దీనికి కొంత మార్జిన్ కూడా ఇస్తాను. మూవ్ చేద్దాం. కార్నర్ నుంచి ఒక 100 పిక్సెల్స్ మార్జిన్ ఇచ్చేస్తాను. అంటే క్లియర్ విజువలైజేషన్ కోసం ఇలా. ఇది ఈ ఎలిమెంట్ యాక్చువల్గా మనకి ఈ పొజిషన్లో ఉంది. ఇప్పుడు వాట్ ఐ వాంట్ డూ,
లెట్ మీ రొటేట్ దిస్ ఎలిమెంట్ ఇన్ 25 డిగ్రీ, జస్ట్ 25 డిగ్రీస్ ఇస్తున్నా. మీ ఇష్టం, ఎంత వాల్యూ ఇచ్చుకోవచ్చు. నువ్వు పాజిటివ్ వాల్యూ ఇవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఏమైంది, ఎలిమెంట్ అనేది నీకు క్లాక్ వైజ్ డైరెక్షన్ తెలుసు కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తిరగటం. మన క్లాక్ ఎలా తిరుగుద్దో అలా. సో మనకి ఎలిమెంట్ అయితే రొటేట్ అయ్యింది. సో దీన్ని ఇంకా మీరు ఒక 125 డిగ్రీస్ రొటేట్ చేసినట్లయితే ఎలా రొటేట్ అవుతుంది. ఇది 125 డిగ్రీ రొటేషన్. మీకు ఏం అర్థం కాలేదు కదా, అందులో ఏదైనా టెక్స్ట్ రాయండి. టెక్స్ట్ రాస్తే మీకు హలో అనే టెక్స్ట్ అనే సంథింగ్ కనుక రాసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. హలో అనే టెక్స్ట్ చూడండి ఎక్కడ ఉందో. సో లేదు అని అంటే ఒక H1 ట్యాగ్ రాయండి ఇక్కడ. సో అంటే ఫర్ మోర్ ఐడియా కోసం ఏమవుతుంది అనేది. సో బాక్స్ జస్ట్ రొటేట్ చేస్తే మనకి ఏం అర్థం కావటం లేదు కదా. రైట్, అందుకని నేను జస్ట్ ఒక H1 ట్యాగ్ రాశాను. ఇది H1 ట్యాగ్. ఇప్పుడు నార్మల్గా నువ్వు రొటేట్ చేయలేదనుకోండి, హౌ ఇట్ విల్ బి. ఒకసారి చూడండి, జస్ట్ 25 డిగ్రీస్ తీసుకుందాం. ఇఫ్ ఐ కెన్ రొటేట్. సో ఇది రొటేషన్. సో ఇప్పుడు నువ్వు 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. సో దెర్ ఇస్ నో చేంజ్. 360 డిగ్రీ అని చెప్తే సో రొటేట్ అయ్యి మళ్ళీ వచ్చేసింది. ఇదంతా ఎలా జరిగింది, చాలా ఫాస్ట్గా జరిగింది కదా. సో ఐ డోంట్ వాంట్ దిస్ మచ్ ఫాస్ట్. సరే ఇది ఏమన్నా స్లోగా జరిగే అవకాశం ఉందా, అంటే చాలా ఫాస్ట్గా జరిగేసరికి అది రొటేట్ అయినట్టు కూడా తెలియటం లేదు. స్లోగా ఒక 2 నిమిషాల్లోనో, లేకపోతే ఒక 3 నిమిషాల్లోనో, లేకపోతే ఒక 1 మినిట్లో, ఆ 2 సెకండ్స్ ఆ 3 సెకండ్స్ నాకు అది రొటేట్ అవ్వాలి. అలా అవ్వాలంటే మీరు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ నేర్చుకోవాలి, లేకపోతే యానిమేషన్ ప్రాపర్టీ నేర్చుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాపర్టీ మనం నేర్చుకోవాలి. ఏదర్ ట్రాన్స్ఫార్మ్, ఏదర్ ట్రాన్సిషన్. సారీ, యానిమేషన్ ప్రాపర్టీ. ట్రాన్సిషన్ ఆర్ ట్రాన్స్ఫార్మ్, యానిమేషన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనకి రొటేట్ అయితే అవుతుంది. 360 డిగ్రీ మనం రొటేట్ చేసాం, అంతేనా. విడి 360 డిగ్రీ రొటేషన్. సరే ఇప్పుడు దీనికి ఇంత అవసరం లేదనుకుంటే యూ కెన్ మేక్ 275 డిగ్రీస్, 275 డిగ్రీ. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇది 275 డిగ్రీ రొటేషన్. సో మనకైతే రొటేట్ అవుతుంది. మనకి యానిమేటెడ్గా మనం చూడాలి, స్లోగా చూడాలి. ఇది రిఫ్రెష్ చేయగానే అసలు విత్ ఇన్ సెకండ్, సెకండ్ కూడా మిల్లీ సెకండ్స్ అది రొటేట్ అయిపోతుంది. అలా వద్దండి, కొంచెం విజువల్గా చూడటానికి నీట్గా స్లోగా యానిమేట్ అవుతున్నట్టు, మళ్ళీ స్లోగా దాని యాక్చువల్ పొజిషన్కి వస్తున్నట్టు అలా ఉంటే బాగుండు. అది కదా యానిమేషన్. కానీ ఇక్కడ అంతా ఎలా జరుగుతుంది, చాలా ఇన్స్టాంట్గా జరిగిపోతుంది. విత్ ఇన్ ఏ మిల్లీ సెకండ్ జరిగిపోతుంది. సో దానికి అలా కావాలంటే మనకి ఇంకో రెండు ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాలి. ఏంటవి, ట్రాన్సిషన్, సారీ, ట్రాన్సిషన్ అండ్ యానిమేషన్. సో మనం వెయిట్ చేద్దాం, అది కూడా ఈ మెథడ్స్ అన్ని చూసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ దట్. ఇది రొటేట్. ఇప్పుడు ఈ రొటేట్ని నువ్వు నెగిటివ్ లో కూడా ఇవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, క్లాక్ వైజ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఇచ్చారనుకోండి ఇక్కడ. సో మీరు ఇక్కడ ఈ వాల్యూని పాజిటివ్ కనుక సెట్ చేస్తే బై డిఫాల్ట్గా ఏముంటుంది, ఇది బై డిఫాల్ట్గా వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్. బై డిఫాల్ట్ క్లాక్ వైజ్. ఒకవేళ ఇదే వాల్యూని కనుక మీరు నెగిటివ్ కనుక సెట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ ఇస్తే కనుక యాంటీ క్లాక్ వైజ్ అవుతుందండి. అంతకంటే ఏముండదు, అంటే రివర్స్లో వస్తుంది. ఇప్పుడు క్లాక్ ఏ విధంగా తిరిగిద్ది, అది క్లాక్ వైజ్. క్లాక్ ఎలా తిరుగుతుంది, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తిరుగుతుంది క్లాక్ వైజ్. అదే యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో రావటం, అంతే. క్లాక్ని రివర్స్లో తిప్పటమే. రైట్, ఇది. అలానే ఈ రొటేట్ని మీరు రొటేట్ ఎక్స్ రొటేట్ వై కూడా చేయొచ్చు. సో దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, జస్ట్ ROTAT రొటేట్ ఎక్స్, అలానే రొటేట్ వై, ROTATE రొటేట్ వై. ఇలా కూడా మనం చేయొచ్చు. ఎక్స్ యాక్సెస్ రొటేషన్, వై యాక్సెస్ రొటేషన్. సో ఎక్స్ యాక్సెస్ రొటేషన్, వై యాక్సెస్ రొటేషన్ రెండు కూడా డిగ్రీస్లోనే ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ, జస్ట్ ఇక్కడ రొటేట్ ఎక్స్ అనే ఒక వాల్యూ ఇచ్చాను. దీన్ని ఎక్కువ ఇవ్వద్దు, జస్ట్ ఒక 25 డిగ్రీస్ ఇవ్వండి మోర్ క్లారిటీ కోసం. ఇప్పుడు ఎక్స్ అంటే ఏమన్నాను, హారిజాంటల్ అన్నాం కదా. హారిజాంటల్ రొటేషన్. ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో మీకు ఏమన్నా తేడా కనిపించిందా. సారీ, ఫస్ట్ అసలు తీసేయండి, ఇది తీసేసి యాక్చువల్గా ఎలిమెంట్ ఇది. సో దీన్ని ఇప్పుడు నేను ఇలా రాస్తాను. ఇలా రాస్తే ఏమైంది, ఏమన్నా అయిందా హారిజాంటల్గా, లేదు కదా. దీనికి ఎక్కువ వాల్యూ ఇవ్వండి, 90 డిగ్రీస్ ఇవ్వండి. అలా వాల్యూ పెంచుకుంటూ వెళ్దాం. ఏది అసలు ఎటు వెళ్ళిపోయింది అది. సో 90 డిగ్రీస్ ఇచ్చాను, రొటేట్ ఎక్స్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. మరి 90 కాకుండా 100 ఇవ్వండి, మేబీ యూ విల్ సీ. సో లిటిల్ ఎలా చూడగలుగుతారు. అయితే దీన్ని ఎలా చేయొచ్చు అని మీరు ఇంకా కొంచెం యానిమేటెడ్గా చూడాలనుకుంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టండి. ఇక్కడ లాస్ట్లో ఉంటుంది ఇన్స్పెక్ట్ అని, అది కొట్టండి. సో దీనికి అలా కొట్టగానే రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే దానికి సంబంధించిన సిఎస్ఎస్ ఇక్కడ వస్తుంది. ఇది దానికి సంబంధించిన సిఎస్ఎస్, ఇది డిగ్రీ.
ఈ డిగ్రీ వాల్యూ మీద ఇదిగో చూసారా 100 డిగ్రీస్ నేను రాస్తుంది కదా. ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉంది, సర్కిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని మీరు తిప్పుతూ ఉన్నట్లయితే చూసారా, నేను దీన్ని డ్రాగ్ చేసి తిప్పుతున్నాను. చూసారా ఈవెంట్ అనేది ఇది ఎక్స్ యాక్సిస్ రొటేషన్ అనమాట. అంటే ఇంకా మనకి ఇందాక మనం ఇదేదో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నాం కదా, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది మీకు కొంచెం స్లోగా యానిమేషన్ ఇది ఎక్స్లో రొటేట్ అవుతుంది చూసారా. ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్సైడ్ ఎక్స్, ఎక్స్ యాక్సెస్లో రొటేట్ అవుతుంది. అలానే ఇప్పుడు మీరు రొటేట్ వై గనక ఇచ్చినట్లయితే అది కూడా చూద్దాం మనం. అక్కడ మీరు అలా చూడొచ్చు ఈజీగా, ఇది రొటేట్ వై. సో రొటేట్ వై 100 డిగ్రీస్ ఇచ్చాను కదా, ఇప్పుడు చూడండి దీన్ని మళ్ళీ తిప్పండి. ఎలా జరుగుతుంది రొటేషన్ అంటే ఇది ఇది వర్టికల్గా ఫ్లిప్ అవుతుంది చూసారా. వర్టికల్లీ దిస్ ఇస్ గెటింగ్ ఫ్లిప్పింగ్, వర్టికల్గా తిరుగుతుంది, ఇది రొటేషన్. దిస్ ఈస్ కాల్డ్ రొటేషన్. ఇది ఎక్స్ అండ్ వై కదా. ఇప్పుడు మీరు జస్ట్ రొటేట్ మాత్రమే ఇస్తే ఏమైందో చూడండి. ఓన్లీ రొటేట్, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇదే వచ్చింది, ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని తిప్పుతుంటే ఇది ఎలా తిరుగుతుంది, సర్క్యులర్గా తిరుగుతుంది. అర్థమవుతుందా. నేను జస్ట్ డ్రాగ్ చేసి ఇచ్చేస్తున్నాను దీన్ని, అదే ఐ మీన్ హోల్డ్ చేసి ఐఎమ్ మూవింగ్ దిస్, ఈ యొక్క యాంగిల్ని నేను మూవ్ చేస్తున్నాను. ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనకి ఎలా రొటేట్ అవుతుంది అంటే ప్రాక్టికల్గా చూడాలంటే ఇలా మనకి ఇంకా ఇంకా ట్రాన్స్లేషన్ కూడా అప్లై చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. హోవర్ అవ్వగానే స్లోగా రొటేట్ అవ్వటం, మళ్ళీ స్లోగా దాని యొక్క పొజిషన్కి రావటం. జస్ట్ నేను చెప్తున్నాను, ఇక్కడ ఇక్కడ కూడా మనం ప్లే చేయొచ్చు ఎలా అవుతుంది ఏంటి అనేది. సో వీ కెన్ ప్లే హియర్ లైక్ దిస్, ఇలా మనం చెక్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అండ్ స్క్యూ అనేవి కూడా ఉన్నాయి కదా. స్కేల్, ఈ ప్రాపర్టీ రాద్దాం మనం, స్కేల్ ప్రాపర్టీ. నెక్స్ట్ స్కేల్ ఎక్స్, స్కేల్ వై అండ్ స్కేల్, జస్ట్ స్కేల్. మనం జస్ట్ స్కేల్ రాస్తున్నాం. స్కేల్ వాల్యూ 1 తీసుకుంటున్నా, 1. దీని వాల్యూ 1 2 3 4 ఇలా ఉంటుంది. ఓకేనా. స్కేల్ వాల్యూ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ట్రాన్స్లేట్ అండ్ ఈ వాల్యూ పిక్సెల్స్లో ఉంటుంది, ఈ వాల్యూ డిగ్రీస్లో ఉంటుంది. ఈ స్కేల్ వాల్యూ వచ్చేసి జస్ట్ మనకి 1 2 3 4 పిక్సెల్స్ ఏం లేదు, డిగ్రీస్ ఏం లేదు, జస్ట్ 1 2 3 4 లైక్ దిస్ అలా ఉంటుందండి స్కేల్ వాల్యూ. ఓకే రైట్. సో జస్ట్ 1 2 3 4 వాల్యూ. ఇప్పుడు 1 అని పెట్టాను. 1 అని పెట్టడం వల్ల మీకు ఏమన్నా చేంజ్ ఏమన్నా కనిపించిందా, ఏం లేదు కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే స్కేల్ వాల్యూ రైట్ సైడ్ లో కూడా అబ్జర్వ్ చేయండి, 1 ఉంది. దీన్ని సెలెక్ట్ అప్ ఆరో ప్రెస్ చేస్తున్నా. అప్ ఆరో ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అది, ఓ ఏదో అవుతుంది మొత్తం మీద. అప్ ఆరో ప్రెస్ చేశాను, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంకా డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నా, ఏమి జీరో అయ్యింది కాబట్టి కనిపించటంలా. ఏంటిది. ఆ, ఒకసారి ఇక్కడ నేను 0.5 కూడా రాయొచ్చు ఇక్కడ. ఓ 0.5 రాస్తే ఇలా వచ్చిందా, ఫైన్. సో నేను 0.25 రాసా, ఓ ఇలా వచ్చింది 0.25. ఇది ఏంటంటే ఈ కాన్సెప్ట్ని సింపుల్గా మనం చెప్పాలంటే యానిమేషన్స్ లో జూమ్ ఇన్ జూమ్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జూమ్ చేయటం, జూమ్ అవుట్ చేయటం. సో ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇది వాడతామండి. ఏమంటాం దీన్ని మనం, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటాం మనం. జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే మనము ఈ యొక్క ప్రాపర్టీ వాడాలి. స్కేల్ వాల్యూ 1 అంటే యాక్చువల్ అన్నమాట. స్కేల్ వాల్యూ 1 అబవ్ ఇచ్చారనుకోండి, అది బాగా జూమ్ ఇన్ అవుతుంటుంది. సో జూమ్ అవుట్ అంటే 1 కంటే బిలో వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ నేను 1.5 పెట్టాను అనుకోండి, అంటే మనకి ఇక్కడ స్లోగా తెలియదు. 1.5 అంటే కొంచెం బాక్స్ పెద్దదయింది. ఈ వాల్యూని మీరు రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను దీన్ని 1.2 పెట్టాను అనుకోండి, 1.2 పెడితే ఏమవుతుంది, సో ఇలా కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో దీన్ని చాలా బాగా చూడొచ్చు మనం. తర్వాత మనకి కొన్ని ఇమేజెస్ని మీరు చూస్తే మౌస్ పెట్టగానే అవి జూమ్ ఇన్ అవుతుంటాయి, మౌస్ తీసేగానే జూమ్ అవుట్ అయిపోతుంటాయి. సో అక్కడ ఎలా జరుగుతుంది అంటే ఇదే కాన్సెప్ట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్. అది హోవర్ అవ్వగానే మనం మౌస్ పెట్టడమో లేదా హోవర్ అవ్వగానే అది ముందరకు వస్తున్నట్టు ఉంటుంది, మౌస్ తీసేగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది. సో అటువంటి ఎఫెక్ట్స్ మీరు రియల్ టైంలో ఇవన్నీ చూసుంటారు ఖచ్చితంగా. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, సో దిస్ ఇస్ హౌ. సో స్కేల్ అనే ప్రాపర్టీ ద్వారా మనకి జరుగుతుంది. స్కేల్ వాల్యూ 1 యాక్చువల్ వాల్యూ, 1 అబౌవ్ జూమ్ ఇన్ అవుతుంది, 1 బిలో జూమ్ అవుట్ అవుతుంది. సో ఇది స్కేల్ వాల్యూ. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక వాల్యూ ఏదో ఉంది కదా, స్క్యూ. ఆ వాల్యూ కూడా చూద్దాం. So మీరు ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ కూడా ఇవ్వచ్చు అండి. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి, ఎక్స్ ఇస్తే ఏమవుతుంది, వై ఇస్తే ఏమవుతుంది అనేది కూడా మీరు చెక్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు. రైట్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి స్క్యూ వర్క్ చేద్దాం. స్క్యూ, జస్ట్ స్క్యూ కూడా డిగ్రీస్లో ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫైనల్గా, స్క్యూ
ఈ స్క్యూ అనేది కూడా మనకి డిగ్రీస్లో ఇవ్వాలి. దీని యొక్క వాల్యూ మనం డిగ్రీస్, 0 డిగ్రీ, 25 డిగ్రీ, 35 డిగ్రీ, లైక్ దిస్. నెగిటివ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు డిగ్రీస్లో. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ 25 DEG అని పెట్టాను. ఒకసారి చూడండి యాక్చువల్గా బాక్స్ ఎలా ఉందో చూడండి. ఇది కదా బాక్స్. ఎప్పుడైతే నేను ఈ స్క్యూ వాల్యూ ఇచ్చానో మీకు ఆ స్క్యూయింగ్ ఎలా జరుగుతుందో చూడండి. ఇలా అయింది స్క్యూ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఒక ఇది వచ్చింది చూడండి, రైట్ సైడ్లో ఒక సర్కిల్ వచ్చింది. ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద దీన్ని మూవ్ చేసే కొంచెం చూస్తారు అది ఏమవుతుందో. సో రైట్, సో ఇది స్క్యూ ఎఫెక్ట్ అంటారు దీన్ని. దిస్ ఈస్ కాల్ స్క్యూ ఎఫెక్ట్. నేను సర్క్యులర్గా తిప్పుతున్నాను. సో అలా తిప్పినప్పుడు అది ఎలా అవుతుందో చూడండి ఒకసారి. రైట్, సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ స్క్యూ ఎఫెక్ట్. సో ఇది స్క్యూ. అలానే మీరు స్క్యూ ఎక్స్ స్క్యూ వై కూడా చేయొచ్చు. ఇక్కడ ఆ, దీనికి నెగిటివ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు అండి. నెగిటివ్ వాల్యూ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ వస్తుంది, అంతకంటే ఏం లేదు. సో మీరు నెగిటివ్ వాల్యూ కనుక పెడితే ఆపోజిట్ వస్తుంది. సో అంటే యాక్చువల్గా ఏ విధంగా డైరెక్షన్లో ఉందో నెగిటివ్ వాల్యూ పెడితే ఆ డైరెక్షన్కి ఆపోజిట్ వస్తుంది, అంతకంటే ఏం లేదు ఇక్కడ. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్స్ యాక్సెస్లో కూడా స్క్యూ చేయొచ్చు, స్క్యూ ఎక్స్. సో ఇప్పుడు ఒకసారి మీరు దీన్ని, సేమే ఉంది మనకి, చేంజ్ ఏం లేదు. రైట్, ఇలా ఉంది. ఇప్పుడు స్క్యూ వై సెట్ చేయండి. స్క్యూ వై పాజిటివ్ వాల్యూ ఇద్దాము. స్క్యూ వై. సో ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని మనకు కొంచెం మనం ఇలా మూవ్ చేసే కొంది చూసారా, ఇది ఎలా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది వర్టికల్ గా మీకు అబ్జర్వ్ చేస్తారా, మీకు ఇది వర్టికల్ గా ఇది అవుతుంది. కొంచెం నేను అట్లా ఇట్లా అంటున్నాను అంతే, ఇది వర్టికల్. ఓకేనా, ఇలా ఇలా అవుతుంది, వర్టికల్ గా అవుతుంది. అదే స్క్యూ ఎక్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు హారిజాంటల్ గా అది జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందాక ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ మెయిన్ ఇక్కడ. సో ఇది ఇది ఇప్పుడు ఎలా జరుగుతుంది, వర్టికల్ గా, సారీ, ఇది హారిజాంటల్ గా మూవ్ అవుతుంది. ఇందాక ఇది ఎలా మూవ్ అయింది, ఇక్కడే రాద్దాం. ఇక్కడ కూడా రాయొచ్చు మనము. దీన్ని స్క్యూ వై సెట్ చేస్తున్నాను. స్క్యూ వై సెట్ చేసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ డ్రాగ్ చేద్దాం. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి మీరు. ఇది ఎలా మూవ్ అవుతుంది, ఆ కార్నర్స్ అనేవి వర్టికల్ అప్ వర్టికల్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఎక్స్ అని పెడుతున్నానో, జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ కూడా రాయొచ్చు అండి. ఆన్ ద ఫ్లై లైవ్ ప్రివ్యూ కోసం మనం ఇక్కడ కూడా మనం సిఎస్ఎస్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఇలా మూవ్ చేస్తున్నా. ఇది హారిజాంటల్ గా మీకు ఆ కార్నర్స్ అనేవి మూవ్ అవుతుంది. ఎక్స్ అంటే హారిజాంటల్, వై అంటే వర్టికల్, అంతే ఎంత, అంతకంటే ఏముండదు ఇక్కడ. అయితే ఇప్పుడు ఆ, నాకు రొటేట్ కావాలి అండ్ పొజిషన్ చేంజ్ కావాలి. మరి అప్పుడు ఆ రెండు కావాలంటే ఎలా రాయొచ్చు అంటే మీరు ఇలా రాయిస్తే వేయచ్చండి. ఇలా. సో మీకు ట్రాన్స్లేట్ ఎక్స్, ఎక్స్లో నాకు ఒక 200 పిక్సెల్స్ రొటేట్ అవ్వాలి. అదే మూవ్ అవ్వాలి. అండ్ రొటేట్ కూడా కావాలనుకోండి, మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చేసి రొటేట్ అని ఇక్కడ రాసేసేయచ్చు. రొటేట్ వచ్చేసి 120 డిగ్రీ అని చెప్పేసి మీరు ఇలా రాయొచ్చు. రెండు కలిపి కూడా రాయొచ్చు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీకి. రెండు ఎఫెక్ట్స్ కావాలి నాకు. యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తాం, ప్రతి ప్రాపర్టీకి ఒక ఒక ఎఫెక్ట్ రాస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్ ఈక్వల్ టు రొటేటర్, ట్రాన్స్ఫార్మ్, లేకపోతే ఇంకేమి ఇలా రాస్తున్నాము. ట్రాన్స్ఫార్మ్ ఈక్వల్ టు ట్రాన్స్లేటర్, లేకపోతే రొటేటర్, లేకపోతే స్కేల్ అని. సో రెండు కలిపి రాయొచ్చు అంటే స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ స్పేస్ ఇచ్చి మీరు రెండింటిని కూడా కలిపి రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఎలిమెంట్ మూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 120 డిగ్రీస్ రొటేట్ కూడా అవుతుందండి. ఒకసారి చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను. రొటేట్ అయ్యింది, 120 డిగ్రీస్ కూడా మూవ్ అయ్యింది ఎలిమెంట్. ఇక్కడ మీరు చూసారా, ఎలిమెంట్ యాక్చువల్ పొజిషన్ ఎక్కడ ఉంది. ఒకసారి ఇది తీసేద్దాం, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎలిమెంట్ యాక్చువల్గా ఇక్కడ ఉంది, ఇది యాక్చువల్ పొజిషన్. ఎప్పుడైతే నేను ఈ ప్రాపర్టీ యాడ్ చేస్తున్నానో, ఈ ప్రాపర్టీ యాడ్ చేయడం వల్ల ఏమైంది, మీకు 200 పిక్సెల్స్ మూవ్ అయ్యింది. అలానే ఎలిమెంట్ కూడా రొటేట్ అయ్యింది. రెండింటిని కలిపి కూడా రాయొచ్చు. అలానే మీరు స్కేల్ కూడా ఇద్దాం అనుకుంటున్నారా, స్కేల్ కూడా ఇక్కడ రాయొచ్చు మీరు. ఎస్సిఏఎల్ఈ స్కేల్. స్కేల్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. స్కేల్ 1.2 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఎలిమెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి 200 పిక్సెల్ మూవ్ అవుతుంది, 120 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, కొంచెం జూమ్ కూడా అవుతుంది ఎలిమెంట్ అనేది. సో లిటిల్ జూమ్ కూడా అయింది ఎలిమెంట్ అనేది. సో ఇలా అన్నీ ఇవ్వచ్చు. మీరు స్క్యూ కూడా ఇవ్వచ్చు ఇక్కడ మీరు రాయాలనుకుంటే. ఇక్కడ ఎస్కేయూడబ్ల్యూ స్క్యూ. సో దీనికి ఒక 25 డిగ్రీ స్క్యూ ఇచ్చాను అనుకోండి, అది కూడా మనకి అప్లై అవుతుంది. అన్నిటినీ కలిపి కూడా మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ లో ఇవ్వచ్చు, అన్ని మెథడ్స్ ని. ఇప్పుడు చూసాం మనకు 4 మెథడ్స్ కదా మేజర్ గా, ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్, స్క్యూ, ఇవన్నీ రాయొచ్చు. వీటన్నిటినీ ఇలా రాయాల, ఇలానే రాయాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. దీనికి ఉన్న సింపుల్ సొల్యూషన్ అంటే వీటన్నిటిని కలిపి మనము మ్యాట్రిక్స్ లో రాయొచ్చు. అయితే కాకపోతే మ్యాట్రిక్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది.
సో అందులో మనకి ఒక అరౌండ్ ఒక 6 ప్రాపర్టీస్ రాయాల్సి వస్తుంది. ఒకసారి నేను చెప్తాను అది. మ్యాట్రిక్స్ తెలియకపోయినా పర్లేదు. సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఒక ఒకే ఎఫెక్ట్ రాద్దాం అనుకుంటే రాయొచ్చు. లేదు నాకు మల్టిపుల్ ఎఫెక్ట్స్ కలిపి రాయాలి అని అనుకుంటే కూడా మీరు ఇలా రాయొచ్చు. కాబట్టి ఆ మెథడ్స్ అన్నిటిని ఇది ఇక్కడ ఇంకోటి, ఈ మెథడ్స్ ని మీరు ఏ ఆర్డర్ లో అయినా రాయొచ్చు. ట్రాన్స్లేట్ తీసుకెళ్ళి లాస్ట్ లో పెట్టండి, లేకపోతే రొటేట్ తీసుకెళ్ళి ఫస్ట్ లో పెట్టండి, ఏ ఆర్డర్ లో రాసినా పర్లేదు. బట్ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రతి మెథడ్కి మధ్య స్పేస్ ఉండాలి. మొత్తం కలిపి రాస్తే ఇట్ డజంట్ వర్క్. దెర్ షుడ్ బి సమ్ స్పేస్ బిట్వీన్ ద ఎవ్రీ మెథడ్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, అది ఏదో ఒక డైరెక్షన్కి వెళ్ళిపోయింది. డిగ్రీస్, అలానే స్కేల్, స్క్యూ, ప్రాపర్టీస్ అయితే కలిపి అయితే రాయొచ్చు, దానికైతే ఇబ్బంది ఏం లేదు. రైట్, డెఫినెట్గా. సో లేదు ఒక ఆర్డర్ ప్రకారం కూడా రాసుకుందాం అంటే రాయొచ్చు. మీకైతే ఎలిమెంట్ అయితే మూవ్ అయింది పొజిషన్ అనేది. సో ఇప్పుడు ఇది నేను తీసేస్తున్నా, నాకు ఎక్స్ డైరెక్షన్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, రొటేట్ అవుతుంది, అలానే స్క్యూ అవుతుంది, అలానే జూమ్ కూడా అవుతుంది ఎలిమెంట్ అనేది. అంటే వీటన్నిటిని కలిపి రాయాలా, ఓన్లీ వన్ టూ రాసుకోవచ్చు, అది ఆ కాంబినేషన్ అనేది మీ ఇష్టం. ఏ కాంబినేషన్ వాడతారు, రొటేట్ స్కేల్ వాడతారా, లేకపోతే స్క్యూ స్కేల్ వాడతారా, లేకపోతే ట్రాన్స్లేట్ రొటేట్ వాడతారా, లేకపోతే అన్ని కలిపి వాడతారా, దట్ ఈస్ ఎవర్ చాయిస్ కంప్లీట్లీ. ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలా యానిమేట్ చేద్దాం అనుకుంటున్నారో అలా మీరు చేయొచ్చు. ఓకే, ఫైనల్ గా ఈ యొక్క మ్యాట్రిక్స్ మెథడ్ చూద్దాం. ఈ మ్యాట్రిక్స్ మెథడ్ లో మనకి 6 వాల్యూస్ దాకా ఉంటాయండి. ఏంటి ఆ 6 వాల్యూస్ అనేది ఒకసారి మనం చూద్దాం మ్యాట్రిక్స్ మెథడ్ లో. రైట్, దీని సింటాక్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ చూడండి ఇక్కడ ఫస్ట్ది. ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే స్కేల్ ఎక్స్ వాల్యూ రాయాలి. తర్వాత స్క్యూ, స్క్యూ వాల్యూ రాయాలి. స్క్యూ వై వాల్యూ రాయాలి. స్క్యూ ఎక్స్, జస్ట్ నేను కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, బట్ డోంట్ వరీ, రాస్తాను. ఫైనల్ గా ఒకవేళ ఏదైనా అవ్వకపోతే అప్పుడు చెక్ చేద్దాం. రైట్, స్క్యూ, రైట్ స్క్యూ, ఈ రెండు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి స్కేల్ వాల్యూ వస్తుందండి. ఇక్కడ రావాలి స్కేల్ వాల్యూ. ఇదేంటి, మనం అనుకుంటాము ఇది పక్కన అలా రావాలి కదా అని, అలా ఏం అవసరం లేదు. బట్ ఇదైతే యాక్చువల్ థింగ్, చెక్ చేయాలి. సింటాక్స్ అన్నమాట, ఇది ఇలానే రాయాలి దీంట్లో. తర్వాత మనకి ట్రాన్స్లేట్ ఉంటుంది, ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై ఉంటుంది ఇక్కడ మనకి. ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై. రైట్, ఇలా రాద్దాం. రైట్, దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్లేట్ వై, ఇలా రాయాల్సి వస్తుంది. రొటేట్ ఉండదు ఇందులో. ఒకవేళ మళ్ళీ మీరు రొటేట్ కావాలనుకుంటే ఇక్కడ సపరేట్గా వచ్చేసి రొటేట్ అని రాయాలి. రొటేట్ లేదు ఇందులో, ఓన్లీ 6 వాల్యూస్ వస్తే మనకి స్కేల్ ఎక్స్. అయితే ఇక్కడ ఇక్కడ స్కేల్ ఎక్స్ వచ్చినాక ఇమీడియట్గా మీరు స్కేల్ వై ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సింటాక్స్ పరంగా వాడు అలా ఇవ్వలేదు. అందరూ అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ స్క్యూ అండ్ ఇలా ఇచ్చాడు. అది కూడా ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, వై వాల్యూ ఇచ్చాడు. స్క్యూ వై. జనరల్గా మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ స్క్యూ ఎక్స్ కదా రావాల్సింది. సో ఇక్కడ రైట్, కానీ ఇది సింటాక్స్ అండి, ఇలానే రాయాలి. సో కాబట్టి మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో ఇవన్నీ ఇవ్వటం వల్ల కూడా మీకు వర్క్ అవుతుందండి. జస్ట్ మ్యాట్రిక్స్ మెథడ్ ఇలా ఉంటుంది మనకి. ఒకసారి వీటన్నిటిని ఇలా రాసే కంటే మీరు ఇలా కూడా రాయొచ్చు. జస్ట్ ఇన్ మ్యాట్రిక్స్ నాకు స్కేల్ వాల్యూ 0 కావాలి అంటే జూమ్ అవసరం లేదు నాకు, ఇది కూడా జీరోనే. సారీ, స్క్యూ కదా, స్క్యూ వచ్చేసి 25 డిగ్రీ అని ఇలా రాయాలి. డిగ్రీస్ లో కావాలి అది స్క్యూ ఎప్పుడు కూడా. ఎక్స్ లో నాకేం అవసరం లేదు. స్కేల్ వై కూడా నాకేం అవసరం లేదు. సో ట్రాన్స్లేట్ ఎక్స్ నాకు ఒక 120 పిక్సెల్స్ కావాలి. అండ్ ట్రాన్స్లేట్ వై ఏం అవసరం లేదు నాకు, వై యాక్సెస్ లో నాకు అవసరం లేదు. ఇలా కూడా రాసుకోవచ్చు మనం. అంటే మీకు అవసరమైన వాల్యూస్ని ఇచ్చేయండి, అవసరం లేని వాల్యూస్ని అలా ఇప్పుడు ఏమైంది, స్క్యూ అవుతుంది. అలానే 120 డిగ్రీస్ అనేది మనకి మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వాల, ఏంటికి మూవ్ అవ్వలేదండి ఇక్కడ. సో సంథింగ్ వెంట్ రాంగ్. ఐ థింక్ మనం ఇక్కడ ఈ వాల్యూస్ ఇవ్వకూడదు అనుకుంటా, పిక్సెల్స్ డిగ్రీస్ అని. జస్ట్ 25 అని ఇవ్వండి. ఐ థింక్ ఎస్, కరెక్ట్. ఐ బిలీవ్ ఇలా ఇవ్వకూడదు, జస్ట్ ఇలానే ఇవ్వండి. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఎటు వెళ్ళిపోయింది ఎలిమెంట్ అనేది, ఎక్కడికో వెళ్ళిపోయింది ఎలిమెంట్ అనేది. సో ఇక్కడ ఈ వాల్యూస్ని రెడ్యూస్ చేస్తున్నా. రెడ్యూస్ చేసినప్పుడు ఏమైనా కనిపిస్తుందా, లేదు. 120 ఇచ్చాను. 120 ఇస్తే ఇది ఏం యాక్సెస్ అండి, 120 అనేది. 120 అనేది ఆ, ఓకే, ఇక్కడ కూడా 00 పెట్టి చూద్దాం ఫస్ట్. గివ్ 00. అరే, ఏమైంది, మొత్తం మీద ఏదో అయింది. జీరో, అన్నిటిని జీరోనే పెడుతున్నాను, కనిపిస్తుంది ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ కనిపించడం లేదు.
ఏంటది? ఈ వాల్యూ 1 పెడదాం. సో కాంబినేషన్ మిస్ అవుతుంది, బట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 0.2 సమ్ వాల్యూ, అంటే ఇది మనకి 0 పెట్టకూడదా? కరెక్ట్ కదా? నేను ఏం చేస్తాను ఇక్కడ, ఇక్కడ ఒక వాల్యూ 1 పెడదాం. సమ్ వాల్యూస్ మిస్ అవుతున్నాయి. ఓ ఇప్పుడు వచ్చింది. బట్ ఏ వాల్యూ ఇది మనం యాడ్ చేసిన వాల్యూ? ఫోర్త్ వాల్యూ ఏముంది సింటాక్స్ లో మనకి? ట్రాన్స్లేట్ ఎక్స్ ఉంది. సో ఈ వాల్యూస్ ఇలానే ఇవ్వాలా? ఓకే ఫైన్. సో ట్రాన్స్లేట్ ఎక్స్. ఓకే అండి. సో ఇది అదే నేను చెప్పాను, ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ప్రాపర్టీ. దీనికి బదులు ఆ 4 ప్రాపర్టీస్ మీరు కలిపి రాసుకోవచ్చు. ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మీరు అక్కడ రాసుకోవచ్చు. లిటిల్ కన్ఫ్యూజన్ టు ప్లే విత్ దిస్ మ్యాట్రిక్స్ వాల్యూ. సో ఇక్కడ నేను దీనికి ఒక రైట్, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది అనేది మీరు కొంచెం ప్రాక్టికల్ గా వర్కౌట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెగిటివ్ వాల్యూ పెడుతున్నాను. సో ఇఫ్ ఐ కెన్ యాడ్ సంథింగ్ నెగిటివ్ వాల్యూ, ఏమవుతుంది అక్కడ? సో ఈ అబ్జర్వేషన్స్ మనం చేయాలి. సో నెగిటివ్ వాల్యూ పెడితే ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ పెడితే ఏమవుతుంది. నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ మ్యాట్రిక్స్ రాసి కన్ఫ్యూజ్ అయ్యే కంటే ఇట్స్ బెటర్ టు గో విత్ ఆల్ ద మెథడ్స్. ఇందాక మనం రాసాం కదా, ఆర్డర్లో ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫార్మ్, రొటేట్ అని రాసాం కదా, మనం అలా వెళ్తే మనకి చాలా క్లియర్గా ఉంటుందండి. అది. సో ఇది మొత్తం మీద 2D ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు 3D ట్రాన్స్ఫార్మ్కి వచ్చేసరికి మళ్ళీ అవే సేమ్, కాకపోతే జెడ్ యాక్సెస్ యాడ్ అవుతుంది. మెథడ్స్ అన్ని ఇవే ఉంటాయి. ప్రతిదానికి ఇప్పుడు ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై, ట్రాన్స్లేట్ జెడ్ ఇలా యాక్సెస్ అవుతాయండి మనకి. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి 3D ట్రాన్స్ఫార్మ్. 3D ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి? 3D ట్రాన్స్ఫార్మ్స్ అంటే జెడ్ యాక్సెస్ మాత్రం యాడ్ అవుతుంది ఇందులో. మిగతాదంతా సేమే, ఏం తేడా ఉండదు. ఇప్పుడు మనం రొటేట్ చేయడానికి ROTAT, రొటేట్ ఎక్స్ అనుకున్నాము ఇందాక. ఇప్పుడు రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ కూడా వస్తుంది. రొటేట్ వై అండ్ రొటేట్ జెడ్ ఇలా వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇందులో, సో దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. ఇక్కడ మనకి ఫస్ట్ ట్రాన్స్లేట్ నుంచి వచ్చినట్లయితే, ట్రాన్స్లేట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ట్రాన్స్లేట్ 3D ఉంటుంది డైరెక్ట్గా ఒక ప్రాపర్టీ ఇక్కడ. ట్రాన్స్లేట్ 3D. అలానే స్కేల్ ఎక్స్, స్కేల్ జెడ్, స్కేల్ వై ఇలా కూడా ఉంటుందండి. స్కేల్ 3D. రైట్. సో రొటేట్, జస్ట్ రొటేటే ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ మచ్ మోర్ ఫర్ రొటేట్ 3D అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. అంటే 3 డైమెన్షన్స్ అన్నట్టు. రొటేట్ 3D ఇలా రాయొచ్చు. ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై, ట్రాన్స్లేట్ 3D. సో ఇలా కూడా మనం రాయొచ్చు. దీన్ని మనం ఎక్స్ అనొచ్చు, సారీ, ఎక్స్ వాల్యూ క్యాపిటల్. సో ఇలా వై, సో ఇలా జెడ్ అండ్ 3D. సో ఇలా రాసుకోవచ్చు అండి. 3D రాసిన వర్క్ అవుతుంది, లేకపోతే జస్ట్ మీరు XYZ అలా రాసుకున్నా కూడా ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో ఇలా ఉంటుంది రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్. రైట్. సో ఇవి మనకు ఉన్నటువంటి థింగ్స్ అండి ఇక్కడ. ఆ, అలానే మనకి స్కేల్ ఎక్స్, స్కేల్ వై కూడా వస్తాయి, బట్ అంత అవసరం లేదు అవి. జస్ట్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటి మీద మీరు జస్ట్ XYZ రాయండి అంతే. ఇప్పుడు స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్ జెడ్, స్క్యూ ఎక్స్, స్క్యూ వై, స్క్యూ జెడ్, ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై, ట్రాన్స్లేట్ జెడ్. జెడ్ యాక్సెస్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇప్పుడు మనం పెద్దగా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు? సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ROTAT రొటేట్. రొటేట్ ఎక్స్ చేసాము ఆల్రెడీ మనం, రొటేట్ వై చేసాము, రొటేట్ జెడ్ చేసాము. ఒకసారి చూద్దాం. 25 డిగ్రీ అని రాసా. జస్ట్ మీరు ఇక్కడే చూడండి. సో ఇదే ప్రాపర్టీని ఒకసారి, ఫైల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూడండి. రొటేట్ అంటే 25 డిగ్రీస్ రొటేట్ అయ్యింది. రొటేట్ అయ్యిందా? రొటేట్ ఎక్స్లో జస్ట్ మీరు రొటేట్ వై అన్నారు, ఈ వాల్యూ ఎక్కువ ఇవ్వండి. సో 125 డిగ్రీస్ కనుక ఇచ్చినట్లయితే ఈ వాల్యూని మీరు జస్ట్ 125 డిగ్రీ రిఫ్రెష్ చేస్తే రొటేట్ అవుతుంది ఇట్లా. సో ఇదే వాల్యూని మీరు వై చేయండి. వై చేసినప్పుడు ఏమవుతుంది? వర్టికల్గా ఇలా ఫ్లిప్ అవుతుంది. అదే విధంగా జెడ్ పెట్టండి. రొటేట్ జెడ్ రాస్తే ఏం లేదు, సర్కిల్గా రొటేట్ అవుతుంది. రొటేట్ జెడ్ అన్నా, రొటేట్ అన్నా ఒకటే రకంగా వర్క్ అవుతుంది. ఇదే రొటేట్ అంటే, రొటేట్ జెడ్ అంటే ఇదే. మీరు సింపుల్గా రొటేట్ రాసినా కూడా అదే. చూడండి, నేను జస్ట్ రొటేట్ అనే రాస్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్.
సింపుల్ XYZ ఏం పెట్టలేదు. సో అలా చేసినా కూడా ఇదే, రైట్. సో ఇలా వస్తుంది మనకి. సో అలానే రొటేట్ 3D అనే ఒక మెథడ్ రాశాడు కదా, రొటేట్ 3D అనే ఒక మెథడ్ తీసుకున్నా, ఇలా చేశాను. రొటేట్ 3D అనే మెథడ్ ఏమన్నా వర్క్ అవుతుంది ఇక్కడ? ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది చూసారా? అంటే రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 3D అని రాశాను. రొటేట్ 3D అని రాస్తే అది వర్క్ అవుతుందా? వర్క్ అవటంలా. సో మరి ఎలా వర్క్ అవుతుంది అది? మరి రొటేట్ 3D అని ఇచ్చావు కదా. ఒక మెథడ్ అయితే ఉంది మనకి, రొటేట్ 3D అనే ఒక మెథడ్ అయితే ఉంది. అయితే ఈ రొటేట్ 3D మెథడ్లో మనము చాలా వాల్యూస్ రాయాల్సి వస్తుందండి. ఎలా రాయాల్సి వస్తుంది అంటే, ఇలా ఇలా రాయకూడదు యాక్చువల్గా, 120 degrees అని రాయకూడదు. సో దీంట్లో నేను కొన్ని వాల్యూస్ ఇస్తున్నా, 1, 2, 1, 120 degrees అని ఇలా 4 వాల్యూస్ ఇవ్వాలి యాక్చువల్గా ఇందులో. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రాయాలి యాక్చువల్గా, రొటేట్ 3D అనే మెథడ్లో రాస్తే. సో ఇలా అంటే XYZ, ఇదేంటిది XYZ, అలానే రొటేషన్. సో ఇలా ఇలా అవుతుంది మీకు రొటేషన్. చూసే ఎలా ఎలా అవుతుందో చూడండి, ఎలిమెంట్ రొటేషన్ అనేది XYZ ఇవ్వటం వల్ల ఇది కొంచెం డిఫరెంట్గా రొటేట్ అవుతుంది. నేను ఇలా మూవ్ చేసే కొద్దీ ఇట్ ఈస్ మూవింగ్ డిఫరెంట్లీ. అదే మీరు కనుక నెగిటివ్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, సో డిఫరెంట్గా కూడా అది మూవ్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఈ వాల్యూని కొంచెం పెంచాను అనుకోండి. సో ఇది వచ్చేసి 21 ఇచ్చాను, ఇది వచ్చేసి ఆ, ఒక 82 ఇస్తున్నాను. సో ఈ వాల్యూ వచ్చేసి ఒక 100 ఇచ్చాను. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని పెంచి నేను మళ్ళీ రొటేట్ చేస్తున్నా. సో ఎలా రొటేట్ అవుతుంది మీకు? ఎలిమెంట్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది. అంటే XYZ 3D అన్నాం కదా, 3D అన్నప్పుడు ఈ విధంగా రావాలి దాంట్లో. 3D అనే మెథడ్లో సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూస్ లైక్ దిస్, X కామా, Y కామా, Z కామా, డిగ్రీ. ఇక్కడ కూడా అంతే, 3D అన్నప్పుడు ఇక్కడ కూడా, ఇక్కడ డిగ్రీ అవసరం లేదండి, సారీ ట్రాన్స్లేట్ కదా అది. సో దీంట్లో అయితే ఇలా రాయాలి మనం, XY, ఎక్స్ కామా, వై కామా, జెడ్ కామా, డిగ్రీస్, ఇలా రాయాల్సి వస్తుంది. 3D అనే కనుక ప్రాపర్టీ మీరు అప్లై చేయాలనుకుంటే, అంటే ఇది ఒక డిఫరెంట్గా రొటేట్ అవుతుందిగా 3Dలో. నార్మల్గా రాస్తే సర్క్యులర్గా రొటేట్ అవుతుంది. సో ఈ రొటేట్ 3D అనే దాన్ని రాయటం వల్ల ఏమవుతుంది మనకి? సో దిస్ ఈజ్ మూవింగ్, ఇది కూడా రొటేట్ అవుతుంది, బట్ డిఫరెంట్గా రొటేట్ అవుతుంది మనకి, డిఫరెంట్గా రొటేట్ అవుతుంది. X యాక్సెస్, యాక్సెస్ని బట్టి అది మనకి రొటేట్ అవుతుంది. ఈ వాల్యూస్ అన్నిటిని నేను ఈక్వల్గా పెడదాం అనుకుంటున్నా. ఏవి? XY 100, 100, ఇది కూడా 100, అది కూడా 100, అన్ని ఈక్వల్గా పెట్టాను. ఇప్పుడు ఎలా రొటేట్ అయ్యిందో ఒకసారి చూద్దాం. సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ పెట్టి మనం ట్రై చేసినప్పుడు సో విల్ గెట్ సమ్ ఐడియా. సో అన్నిటిని ఈక్వల్గా పెట్టినా కూడా సంథింగ్ ఒక కైండ్ ఆఫ్ రొటేషన్ అయితే జరుగుతుంది. సో మనకి అంటే ఏం లేదు ఇక్కడ, అల్టిమేట్గా ఏ ప్రాపర్టీ ఏం చేస్తుంది, విచ్ ప్రాపర్టీ డస్ వాట్, అది మనం తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా పెడితే ఏమవుద్ది, ఈ విధంగా ఎవరికీ తెలియదు ఇది, ఇదే ఇలా రాస్తే అలా అవుద్ది, అలా రాస్తే అలా అవుద్ది అనేది. సో మనం ఏంటంటే ఇలా కొంచెం ప్రాక్టికల్గా ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా చేసినప్పుడు ఏమవుతుంది మనం అబ్జర్వ్ చేస్తే, సో రేపటి రోజు మనం యానిమేషన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయి మనకి. అంటే ఏ ప్రాపర్టీ ఏం చేస్తుందో తెలియకపోతే అప్పుడు అది వెరీ డిఫికల్ట్ థింగ్, వీ కెనాట్ డూ ఎ బెటర్ యానిమేషన్స్ అన్నట్టు. సో కాబట్టి జస్ట్ అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ రాస్తే ఏమవుతుంది, రాయకపోతే ఏమవుతుంది, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, రైట్. అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్లేట్ 3D అనే మెథడ్ కూడా ఉంటుంది మనకి. మ్యాట్రిక్స్ 3D, రొటేట్ X, రొటేట్ Y, రొటేట్ Z, ఇవి ఉంటాయండి మెయిన్గా మనకి ఇందులో. ఓకేనా, రైట్. అవైతే బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇందులో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఆన్ ద ఫ్లై డిస్కస్ చేస్తే బాగుంటుందేమో. అంటే ఐ మీన్ ట్రాన్స్ఫార్మ్ అని, ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ స్టైల్ ఉంటుంది, ప్రాస్పెక్టివ్ ఉంటుంది, ప్రాస్పెక్టివ్ ఆరిజిన్, బ్యాక్ స్పేస్ విజిబిలిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. మనము XYని చూడగలుగుతాం, జెడ్ యాక్సెస్ చూడలేం. అంటే అది వెనకమాల ఉంటుంది, రైట్. దాన్ని ఏం చేస్తాం మనం? అది వెనకమాల చూడాలి, దాన్ని తిప్పి చూడాలి. అంటే ఇప్పుడు ఒక బుక్ ఉంది, బుక్ పైన మనం XY చూడగలుగుతాం, దాన్ని బ్యాక్ సైడ్ చూడాలంటే నువ్వు ఖచ్చితంగా బుక్ని రొటేట్ చేయాల్సిందే కదా. అది ఎలా రొటేట్ చేస్తాం? సో అది ఆ బ్యాక్ స్పేస్ విజిబిలిటీ, అది మనం చూడాలనుకుంటే ఎలా అనేది ఇక్కడ మనకి అది మొత్తం మీద, రైట్. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ, ఇవి కూడా డిస్కస్ చేస్తే అయిపోతుందేమో. ఓకే, ఇది ఎనఫ్ అండి. సో దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ ద డే. ఇంతవరకు మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. సో మిగతా ఏమి ఉండవు ఇక్కడ మనకి, జస్ట్ ఈ ఈ ట్రాన్స్లేట్ 3D కూడా ఇచ్చాడు కానీ, బట్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్ అనమాట ఇది. సో మీరైతే ఇవి చేయగలుగుతారు.
మీరు ప్రతిదానికి రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ పెట్టుకొని ట్రై చేయండి. ఇక్కడ ఏవైతే మీరు చూసారో ఇక్కడ అన్నిటికీ జెడ్ యాక్సెస్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీరు చెక్ చేయండి, సరిపోతుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. సో ఇది మనకున్నటువంటి 2D అండ్ 3D. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సిన థింగ్ ఏంటంటే ఇందులో కూడా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్సిషన్, యానిమేషన్స్, ఇవన్నీ సిఎస్ఎస్ అడ్వాన్స్డ్. సో కాబట్టి ఈ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. సో ఏంటి అవి? బ్యాక్ స్పేస్ విజిబిలిటీ, ప్రాస్పెక్టివ్ ఆరిజిన్, అలానే ట్రాన్స్ఫార్మ్ స్టైల్, ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్. సో ఇవి కొన్ని ఉన్నాయి. ఇవి ఇప్పుడు డిస్కస్ చేస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ ఇవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే రేపటి సెషన్లో అవి డిస్కస్ చేసినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఓకే. ఆ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ గురించి రేపు మనం కంటిన్యూ చేద్దాం, మిగతా ప్రాపర్టీస్. ఓకే, రైట్.